అందరికీ వందనాలు తెలియజేస్తూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఒక్క మంచి మాట, బిడ్డలు లేని వారి కొరకు సంతానం లేక బాధపడుతున్న వారి కొరకు ఒక మాటను చదివి చిన్ని మాటలు చెబుతానండి, కొద్ది మాటలే రండి. మరియు యెషయా గ్రంథము 66వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానేదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసేదనా అని నీ దేవుడు అడుగుతున్నాడు. చూడండి, బిడ్డలు లేని వారికి దేవుడే అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడు, నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానుదనా. ప్రసవ వేదన కలిగిస్తాడు, నొప్పులు వస్తాయి, కనకుండా ఉంటారా అండి? తప్పకుండా ప్రసవ వేదనలో నొప్పుల ద్వారా ఆ బిడ్డని కనడం జరుగుతుంది. నేను కనకుండా చేయను కదా, నొప్పులు కలిగి చేసినప్పుడు, వేదన కలిగినప్పుడు నేను కనిపింపచేస్తాను కదా బిడ్డల్ని అని యెహోవా అడుగుతూ ఉన్నాడు. పుట్టించేవాడినైనా నేను గర్భమును మూస్తానా, పుట్టించేవాడినైనా నేను గర్భమును మోస్తానా అని అడుగుతున్నాడు దేవుడు. అని నీ దేవుడు నిన్ను అడుగుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక బిడ్డలు లేని వారు ధైర్యపడొద్దు. దయతో తప్పకుండా దేవుడు మీకు బిడ్డల్ని గర్భద్వారాలను తెరుస్తాడు. ధైర్యంగా ఉండండి, అడగండి దేవుని, విసుకక మానక ప్రార్థన చేస్తూ అడగండి. దేవుడు దీవించునుగా.